జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఆ తండ్రి అయిన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని నిగూఢమైన అతి నిగూఢమైన రహస్యాలు ఎపిసోడ్ వైజ్గా చేసుకోవడం జరుగుతుంది. ఇది 167వ ఎపిసోడ్. అలాగే శ్రీ గురుదత్త ప్రభులను గృహస్థులు ఉపాసన చేసి వారి ఆశీర్వాదం ఎలా పొందాలి అనే మార్గాలు కూడా మనము ఈ ఈ ఈ వీడియోలోనే తెలుసుకోవడం జరుగుతుంది. అది 14వ పార్ట్. ఈ వీడియోలో ప్రశాంతంగా వీక్షించి మీ యొక్క జన్మ సార్థక చేసుకొని ఎలా మనము ముందుకెళ్ళాలి ఆధ్యాత్మిక మార్గంలో, మన జన్మ యొక్క రహస్యం ఏంటిదో తెలుసుకొని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము. నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో కూడా ఏముంది, ఎవరిని కూడా దూషణ చేయకూడదు అనేది ఫాస్ట్గా చెప్పడం జరిగింది. 20 minutes లోపే ఉండాలి వీడియో అని. అది మళ్ళొకసారి అదే విషయం, దాని గురించి చెప్తున్నా. ఈ దైవాన్ని దూషణ అనేది తర్వాత విషయం అండి. మీ పిల్లలను మీ కుటుంబంలో ఉన్న భార్య పిల్లల్నే ప్రేమగా చూసుకోవాలి, ఎవరిని దూషించకూడదు. అలా ప్రేమగా మీరు వారితో ప్రవర్తించినప్పుడు గురుబలం పెరుగుతుంది. ఇది అర్థం చేసుకోండి. ఇంతకన్నా పెద్ద విషయం ఇంకేంటి? గురుబలం కావాలని ఎక్కడెక్కడో తిరుగుతారు కదా, వీళ్ళని చూసుకోండి ఫస్ట్. ఇది న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్న ఈరా, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్న సమయం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది కాబట్టి వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళ వారితో చెప్పుకొని వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళ బాధలు చెప్పుకొని ముందుకెళ్ళేవారు. ఇప్పుడు మీరు ఇంట్లో ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అర్షర్ వర్గాల బానిస అయిపోయి నేను లక్ష సంపాదిస్తున్నా అని వారి మీద మీ ప్రతాపము, మీ అశాంతి, మీ ఆఫీసులో ఉన్న అశాంతి అని చూపిస్తే వారు బాధపడితే ఆ పాపం భయంకరంగా ఉంటుంది. మీకు గురుబలం కాదు కదా, ఇంకేం జరుగుతుందో తార్పణం అది నేను అనలేను. అందుకనే అక్కడ ఫస్ట్ జాగ్రత్త పడండి. ఈ ఇతి బాధలు ఎందుకు వస్తున్నాయి, ఎవరికి లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఒక 50 సంవత్సరాల క్రితం ఇలాంటి సమస్యలు లేవు కదా. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. తారణ ఫస్ట్ పాయింట్ అయితే అది. ఇంత దైవభక్తి కూడా లేదు కదా, మంచిగా ఉన్నారు కదా వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇంత సాలరీ, ఇంత సంపద కూడా లేకుండా కదా, ఇన్ని వసతులు కూడా లేకుండా కదా, మరి వాళ్ళు ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు? మీరు ఎందుకు ఉండలేకపోతాను అంటే ఇది ఫస్ట్ నీ భార్య పిల్లలు మంచిగా చూసుకో, ప్రేమగా, ఒరిజినల్ ప్రేమతోని. నేను సంపాదిస్తున్నా అని హర్షవర్గాల్లోనే అహంకారంతో చేస్తే తార్పణం కాదు, సమస్య క్రియేట్ అయింది నీకు. అందుకనే అక్కడ ఫస్ట్ కంట్రోల్ చేసుకో. ఆ తర్వాత కులదైవం దగ్గర సరెండర్గా సమర్పించుకో. అన్నీ నీ అహంకారం సమర్పించు, నీ హర్షవర్గాలు సమర్పించు, వాళ్ళు తీసుకెళ్తారు ముందుకు. సాయిబాబా దగ్గరికి పోయినావు మందిరానికి, అక్కడ ఏదో నీకు నష్టం జరిగిందో, పని కాలేదో, ఆయన ఏదో దూషించి ఇంకా పాపం మూట కట్టుకుంటున్నావు కదా. ఫస్ట్ ఈ పని చెయ్యి. నీ ఫ్యామిలీ కుటుంబాన్ని చూసుకొని, కులదేవతను చూసుకొని, ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే కులదేవతాన్ని సరిపోతుంది, పేరు తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసుకుంటే దారి చూపిస్తారు. జయగురుదత్తాను లేకపోతే దారి చూపిస్తారు. ఒకటి ఏంటంటే వారిని కాదని, కులదేవతని కాదని నువ్వు ముందుకెళ్తే కష్టం వస్తుంది. వేరే దైవం కాడికి వెళ్ళినప్పుడు అర్థం కాదు. ఆయన అక్కడ వేరేందుకు వచ్చిందేమో నీకు అనిపిస్తుంది. కష్టం ఎందుకు వస్తుందంటే నువ్వు తప్పినావు కదా. వాళ్ళు ఎన్నో నువ్వు ఏ వయసులో ఉన్నావు, సపోజ్ 40 సంవత్సరాలు ఉన్నావు. ఇప్పుడు ఆ 40 సంవత్సరాల వరకు కాపాడిన వాళ్ళు ఎవరు నిన్ను? అది తెలుసా? అది పెద్ద విషయం. అది ఇప్పుడు మళ్ళీ చెవిడిలో ఆ తండ్రి పరమేశ్వరుడు నేను చెప్తా. వారిని పక్క జరిపి, మీ అమ్మా నాన్నను పక్క జరిపి ఎవరండి? వారు ఎంత కష్టపడితే మీరు ఈ స్థాయికి వచ్చారు? మాతృపితృ దేవతాభ్యోనమా అంటారు. అది ఎందుకంటారు? వారికి ఏమైనా వర్డ్స్ అంటే మంత్రాలు అవి లేక అది అనిపిస్తారు అనుకుంటారా? గుడికి వెళ్తే కాదు. అది ఎంత పవర్ఫుల్లో తెలుసుకో. ఎంత మీకు సమయం లేకున్నా, ఎంత అహంకారంతో హర్షర్ వర్గాలు బానిసైనా ఇవి మరవకూడదు. ఇవి మరిచినప్పుడు ఇంకా నేను బాధిస్తాయి. నేను మంచిగానే ఉన్నా అని తార్పణం అది తప్పండి. మీకు చెప్పిన ఇంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోస్లో చెప్పిన, ఈ భూప్రపంచంలో అప్రాక్సిమేట్లీ 800 కోట్ల జనాభా ఉంది. అందులో 99% అశాంతితో ఉన్నారట. ఇంకొక విషయం చెప్తాను నేను.
ఎన్నో వీడియోస్‌లో చెప్పినా మీరు చూస్తలేరు కదా! అది ఏమైందో మనకు తెలియదు, చూస్తలేరు మరి. అర్థం కాకనా? లేకపోతే అయితే ఇంకొక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. నా మన దత్తప్రభు జ్ఞానము ఎక్కడున్నా స్వీకరించాలా తెలుసుకోవాలి. మీకు ముందుకు వీడియో వచ్చిందంటే మీరు చూస్తలేరంటే మీరు చాలా చాలా మీ బ్యాడ్ లక్ అన్నట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. నేను కాదు, దత్తయ్య టెలిపతి ద్వారా చెప్పిన విషయాలు చెప్తున్నా నేను. ఏ గ్రంథంలో దొరుకుతాయండి? 45 దగ్గర 43 సంవత్సరాలు దాటిపోయింది నాది ఉపాసన. ఆయన అందుకే చెప్తాను జరుగుతుంది. మీకు నేను ఏదో చెప్పేది మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది వ్యూస్ కొరకు కాదు అని. ఎందుకు? చూస్తాను కదా, మీరు ఏం రాకుండా నేను చేస్తూనే ఉన్నా కదా. సరే, మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ప్రతి చిన్న వీడియో 3 minutes వీడియో చూడాలన్నా యాడ్స్ వస్తూ ఉంటవి. మనకి యాడ్స్ వస్తున్నాయా వీడియోలో? అంటే అర్థం అదే కదా. మేము కాదండి, ఇది సేవాభావంతో దత్తప్రభు సేవ. మీరు వీడియో చూడకపోతే నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదండి. కాకపోతే మీకే నష్టం జరుగుతుంది. మీ ముందుకు వచ్చినప్పుడు మీరు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మీరు మీ శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ తండ్రి దగ్గర కూర్చున్నప్పుడు ఇది అడుగుతాడు. ఫలానా విషయము ఫలానా రోజు, ఆ రోజు నీ ముందుకు జ్ఞానం వచ్చింది. నేను అడుగుతానేమో నేను బిజీ ఉన్నా, ఏమైంది బిడ్డ నువ్వు చెప్పిన పని చేస్తలేవు, నాకు మాట ఇచ్చొచ్చినావు కదా, జ్ఞాన సముపార చేసుకొని నేను ఏమేమి చేయాలో మీరు నాతో మాట ఇచ్చిన కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, అంటే నేను బిజీ ఉన్నా అన్నావు. అందుకని నేను నీ ముందుకు తీసుకొచ్చి పెట్టిన జ్ఞానాన్ని ఒక భక్తుడి ద్వారా, ఒక సేవకుడి ద్వారా. అది కూడా నువ్వు గ్రహించలే. నాకు ఎందుకు చెప్పలే అని మీరే అడుగుతారు మళ్ళీ అక్కడ ఆయన ముందు కూర్చొని. నాకు ఎందుకు చెప్పలేదు తండ్రి, నేను బిజీ ఉన్నానప్పుడు మీరు నన్ను గట్టిగా అడగచ్చు కదా, ఇంకొకరి ద్వారా చెప్పచ్చు కదా అని మాట్లాడతారు మీరే క్రాస్గా. మనము తక్కువ కాదుగా మనుషులం. అయినా కూడా నిన్ను పంపించిన బిడ్డ వీళ్ళందరినీ నీ కులములో పంపించినా, నీ ముందడికి పంపించినా, నీ దోస్తుల దగ్గర నుండి పంపించినా, నీ చుట్టాల దగ్గరికి వెళ్ళి పంపించినా, ఎక్కడి నుండైనా జ్ఞానం వచ్చింది, ఫేస్బుక్ ద్వారా వచ్చింది, సోషల్ మీడియా ద్వారా వచ్చింది, నువ్వు రెడీ లేవు చూసేదందుకు అని చెప్తాడు ఆ పరమాత్ముడు. ఇది గుర్తుపెట్టుకున్నమాట. ప్రతి ఒక్క ఆత్మ గుర్తుపెట్టుకోవాలి. వీడియో ముందుకు వచ్చి మీరు స్కిప్ పక్క జరిపితే జరిగే నష్టం మీకేనండి. ఈ కమిట్మెంట్ ఇక్కడ అడుగుతానే అప్పుడు సమాధానం చెప్పలేరు. ఎందుకు అంటే అప్పుడు నువ్వు ఈ పని చేసినావు కదా బిడ్డ, జ్ఞానం తీసుకుంటా నేను ఈ పని చేస్తా, ఇన్ని కమిట్మెంట్స్ తీసుకొని వచ్చినావు, ఒక్కటి కూడా కంప్లీట్ చేయాలి నువ్వు, నీకు ఇంత పనిష్మెంట్ ఉంది ఇక్కడ, ఇప్పుడు పనిష్మెంట్ ఇది మళ్ళీ అనుభవించాలని డైరెక్ట్గా పరమాత్ముడు నీకు చెప్తాడు. చెప్పినప్పుడు తండ్రి నాకు తెలియదు కదా తండ్రి అంటే నువ్వు అతిథులు చూపిస్తారు. చూపించినప్పుడు ఆయనే మాట అంటాడు, నీకు నేను పిలిచి చెప్పినా, నీ పక్కకే ఉన్నా నేను అని చెప్పినా, నీ ఫ్రెండ్స్ దగ్గర పంపించినా, నీకు నువ్వు చూసే సోషల్ మీడియాలో పంపించినా, నీ ఆఫీస్ ఫ్రెండ్స్ ద్వారా పంపించినా, ఒక సేవకుడు కూడా రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాడు, నువ్వు నీ ముందుకు వచ్చినప్పుడు పట్టించుకోలే అని ఆ పరమాత్మను చెప్పి నీకు పనిష్మెంట్ ఇస్తాడు. ఇలా జరుగుతుందండి. మీరు ఏమనుకుంటారు జ్ఞాన సముపార్జన అంటే? జ్ఞాన సముపార్జనాన్ని చెప్పడం జరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం, భౌతిక జ్ఞానం కాదు, కాలేజీలో నేర్చుకునే జ్ఞానం కాదు. ఇది ఉపాసన ద్వారా వచ్చిన జ్ఞానం ఆ తండ్రి నాకు చెప్పడం జరుగుతుంది. అవి మీ దగ్గరికి వస్తున్నాయి అంతే. ఇది అర్థం చేసుకోవాలి. ఈ ఫస్ట్గా మీరు జ్ఞానం తీసుకునే అవకాశమే లేదు. మరి జ్ఞానం ఇంతమంది జ్ఞానం ఎట్లా వస్తుందండి? ఇప్పుడు గురుబలం పెరగాలని ఎక్కడెక్కడ తిరుగుతారు మీరు? ఫస్ట్ నువ్వు ఇంట్లో నువ్వు భార్య పిల్లలు ప్రశాంతం ప్రేమ చూసుకో, గురుబలం అక్కడ పెరుగుతుందట. తార్పు నేనేం చేయలేను, చెప్పడం జరిగేసి ఓపెన్ చెప్పేసి నేను. ఆ తర్వాత ఇంటి కులదేవాన్ని ఇలా దాటిన తర్వాత అవి అక్కడే పెట్టకుండా మీరు ఏం చేయకుండా మీ ఇష్టారాజ్యం నుండి రిసార్ట్లకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఇష్టారాజ్యము ప్రవర్తిస్తూ ఉంటే ఆ చెడు ప్రవర్తన మిమ్మల్ని ఇంకా అధోగతికి పాలు చేస్తుంది. ఇప్పుడు సమాజంలో జరిగే పనులన్నీ అర్షడ్ వర్గాలకు బానిస అయిన వారు చేసే పనులే. వారు దుర్మార్గులు, దుష్టులు అని అనడం లేదు. వారు చేసే పనులు దుర్మార్గమైనవి. తెలియక వారు బలైపోతున్నారు. అది కావద్దు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ కుటుంబాన్ని సక్రమ మార్గంలో పెట్టు, మీ కులదేవతకు సమర్పణ భావం సమర్పించుకోని అన్ని వాళ్ళకు నాకు అర్థమవుతలేదు తండ్రి వాళ్ళకి చెప్పు. అట్లా కూడా కానప్పుడు దత్తప్రభు జయగురుదత్త దత్తయ్య తండ్రి అర్థమవుతలేదు చెప్పు. నీ ఇష్టదేవం ఉంటే ఇష్టదేవం చెప్పుకో అని ఇష్టదేవం కాడ పోతే ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎవరో చెప్తారు సాయిబాబు గుడికి పోతే పనులు అవుతాయి మంచిగా అవుతాయి అని. అంటే వాళ్ళకి జరిగింది ఎవరు చెప్పారు? నీకు కూడా జరగాలి రూలేం లేదు. ఎవరికి ఎంత ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా ఎవరికి ఎంత అర్థం కావాలో అంతే అర్థమవుతుంది. 10 నిమిషాలు మీరు చూస్తే అందులో 3-4 నిమిషాలు మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఇస్తారు, మిగతా చేయరు. ఇది అంతే అండి, అంతే.
మాయా అనేది కూడా ఏం లేదు, మీ దగ్గర ఉంటుంది అంతా, మీరు కరెక్ట్ లేకని ఇదంతా. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ఎవరో చెప్పారు మీకు, సాయిబాబా గుడికి పోతే మస్తు పనులు అవుతాయట, షిడ్డి పోతే అవుతాయట అంటే వాళ్ళకి అయినాయి, వాళ్ళకి అయితేనే చెప్పారు వాళ్ళు, వట్టి చెప్పారు వాళ్ళు. నీకు కాలే కాబట్టి నువ్వు కామెంట్లు చేస్తాను దుర్మార్గుడు అది ఇది అని, తప్పు కదా. నీకు వాళ్ళకి కావాలని ఏం లేదు, ఫస్ట్ నీకు కులదేవుని పట్టుకుని పో భయ్. జయగురుదత్త, కులదైవానికి మీరు పూర్తిగా సరెండర్ అయ్యి వారిని శరణాగతి పొంది వారిని ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. అప్పుడు చూడండి, వారైతే వారు మీరేం సిద్ధి చేసుకునేది కాదు కదా, మీ పూర్వీకులు సిద్ధి చేసుకునేది కదా. మీరు కొత్త కడిగి ఇంకెందుకు మీరేది పరిచయం అవుతారు. ఇక్కడ కూడా జరగాయి అని కాదు, ఇక్కడ జరుగుతాయి అది లేదా తర్వాత దత్తార్పణం అది. కానీ మొక్కినప్పుడు ఏంటంటే కొంతలో కొంత ఉపశమనం అయితే జరుగుతుంది. దత్తప్రభుని ఖచ్చితంగా డైరెక్ట్ మొక్కిన ఉపశమనం కలుగుతుంది. అయితే నేను చెప్పినందుకు మీరు మొక్కితే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మహేష్ చెప్పిండు అని, ఓం దత్తా ఛానల్ వాళ్ళు చెప్పిండ్రు అని నేను మొక్కినా అని మొక్కుకో, నీ పని కాకపోతే నాకు మెసేజ్ పెట్టు, దత్తార్పణం అది వేరు విషయం. అదే కాకుండా నీ ఇష్టారాజ్యంగా ఆ కులదైవం మొక్కినప్పుడు పని కాలేదని వారిని కూడా దూషించకూడదు. జరుగుతుంది, ముందుకు వస్తుంది. పని అయ్యే మూమెంట్లో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. నువ్వు ఇంతకుముందు చేసింది ఏం చేసినావు కదా, ఏ జన్మలో ఏం చేసినావు తర్వాత విషయం అది, ఈ జన్మలో ఏం చేసినావు కదా, అది కూడా వస్తాయి కదా. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నా నీ భార్యని ఎంత బాధ పెట్టినావు కదా, మీ అమ్మని ఎంత బాధ పెట్టినావు కదా, అవన్నీ ఇమ్మీడియట్ వస్తాయి కదా. అవి ఇమ్మీడియట్ కులదేవత. ఇప్పుడు ఆమె చూసింది కదా నువ్వు బాధ పెట్టింది, నువ్వు చేసిన అసాంఘిక కార్యక్రమాలు చూసి ఉంటుంది కదా, అందుకు క్షమాపణ అడగాలే ఫస్ట్. వారు క్షమించారంటే పనులు స్టార్ట్ అయింది. ఆ పనులు స్టార్ట్ అయినాయి ఏమైనా ఆగిపోయిన పనులు అంటే ఖచ్చితంగా వాళ్ళు క్షమించారని అర్థం. ఎవరు ఫస్ట్ కులదేవత క్షమించిందని అర్థం. అది ఇవన్నీ విడిచిపెట్టి బాబా సాయిబాబా గుడికి వెళ్ళి బాబా నాకు చేయలే ఆయన దుర్మార్గుడు ఇంకేదో అని మీరు పెడితే నా తారపం నేను అనడం మంచిది కాదు, వినడమే తప్పు. నేను అట్లా అనుకొని మీకు మీరే బాధపడి బాధ కలిగినప్పుడే అన్నారు కరెక్టే, కానీ ఇది చేయండి ఫస్ట్. ప్రశాంతంగా మనస వాచ కర్మాన దత్తా అనే నామం పలకడం స్టార్ట్ చేయండి ఫస్ట్, ఇంకా మంచిది. గురుచరిత్ర చదవడం స్టార్ట్ చేయండి. గురుచరిత్ర కూడా పీడిఎఫ్ కావాలని దొరుకుతుంది ఆన్లైన్లో, మీకు కావాలని కూడా పంపిస్తాను నేను. రోజు 3 పేజీలు 2 పేజీలే చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ తండ్రి ఆశీర్వాదం ఎలా వస్తుందో అర్థం చేసుకోండి. ఇంత మంచి విషయాలు ఎవరైనా చెప్పే వాళ్ళకి దొరకరు. దత్తార్పణ నాకైతే ఎవరు చెప్పలేదు, ఆ దత్తయ్య చెప్పిండి నాకు. అయితే ఇలా చేసుకుంటూ జ్ఞానము సముపార్జన చేసుకోవాలి. చేసుకోనప్పుడు ఆయనకు ఆఖరిలో మీరు వెళ్ళినప్పుడు మీ శరీరంలో జీవుడు వెళ్ళినప్పుడు జీవుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నా వీడియోస్ చూడనందుకు కూడా మీరు సమాధానం ఇవ్వాలి. నేనైతే గట్టిగా నొక్కి వాక్కని చెప్తున్నా, స్మూత్గా ప్రేమగా చెప్తున్నా. మీరు ఈ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చినప్పుడు ఎందుకు చూడాలి బిడ్డ నువ్వు అని అడుగుతాడు. ఎందుకు చూడలే, నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోయినావు, నీ ముందుకు వచ్చింది కదా ఆ వీడియో అని అడుగుతాడు. లేదు నాకు రాలేదు నేను చూడలేదని అడగదు, ఆయన చూపిస్తాడు. మళ్ళీ ఆయన ముందే ఉంటాయి అన్నీ, ఆయన ముందే ఇస్తాడు. ఇగో ఈ పలానా రోజు పలానా డేట్ వచ్చింది, నువ్వు చూడలే, నేను బిజీ ఉన్నా నేను చెప్పినా నేను నీకు జ్ఞానం ఇస్తా బిడ్డ, నువ్వు చెప్పినా చేస్తలేవు, ఆపినావు కదా, నాకు కమిట్మెంట్ ఇచ్చినావు కదా అంటే నేను బిజీ ఉన్నా అన్నావు. నీ ఫ్రెండ్స్ ద్వారా పంపిస్తే బిజీ ఉన్నా అంటారు. అన్నీ చూపిస్తారు, ముందు తీసుకొస్తారు అన్నీ. అప్పుడు పనిష్మెంట్ ఇస్తారు. నీ పనిష్మెంట్ ఇది, అబ్బా తను నాతో కాదు అంటే కుదరదు, ఆ పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకొని నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నం నువ్వు చేయనందుకు. విన్నప్పుడే కదా నువ్వు విన్నావు అంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం. ఆధ్యాత్మిక మార్గం ఏదో ఒకటి నువ్వు అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో బుక్స్ గురుచరిత్ర చదవడం కానీ, ఎక్కడైనా వీడియోస్ వినడం కానీ, నీ ప్రయత్నంలో చదవడం కానీ తెలుసుకున్నావంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్తాడు ఇంకా ముందుకు. నీ జన్మ రహస్యం ఎందుకు కూడా చూపిస్తాడు, చూపించి ముందుకు తీసుకెళ్తాడు. ఇలా చేయాలి. జ్ఞాన సముపార్జన అని అనడము సింపుల్ విషయమే కాదు, ఇది చాలా పెద్ద విషయం ఉంది ఇందులో. నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. ఒడవది జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఎన్నటికీ కంప్లీట్ కాదు. ఇంకా 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 వస్తూనే ఉంటుంది. నేను చెప్తూనే ఉండాలి, నేను శరీరంలో జీవుడు ఉన్నంత వరకు చెప్తూనే ఉండాలి, మీరు వింటూనే ఉండాలి. ఈ జన్మకు ఎంత వీలైతే అంత తీసుకోవాలి. జ్ఞానం తీసుకొని ఆగామి కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ దత్తయోగము, అదే మెడిటేషను, అదే ధ్యానము, అదే శ్వాస మీద ఆశ, ఇవన్నీ ఒకటే. సింగిల్గా ఒక్కలే చేయాలి, 100 మంది కూర్చొని చేసే కాదు ఇది.
చేసినప్పుడు మీ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అయినప్పుడు మీకు ఆ చైతన్యము వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఉద్ధరించబడడానికి రెడీ ఉన్నారు, ఉద్ధరించబడడం స్టార్ట్ అయింది అని అర్థం. ఆ తండ్రి యొక్క కార్యాచరణ ఇది. ఆఖరి ఆత్మ ఉన్నంత వరకు కూడా ఆ పరమాత్ముడు, ఆ దత్త ప్రభువు ప్రతి ఒక్కరిని ఉద్ధరించే కొరకు వచ్చిండు, ఉద్ధరిస్తాడు. ఇది సత్యమైన విషయం. మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళి ప్రయత్నం చేయాలి. లేదు నేను బిజీ ఉన్నా అంటే ఎన్నటికున్నా మీరు ఇదే మార్గంలో ఇంకా 100 కోట్ల జన్మలకైనా ఇదే మార్గంలో ప్రతి జీవుడు రావాల్సిందే. అంటే ఇదే మార్గం అంటే నేను చెప్పే మార్గం అని కాదు, దత్తప్రభు చెప్పే మార్గం. ఆయన చెప్పే మార్గంలో వెళ్ళిన వారే ఉద్ధరించబడతారు. ఇది సత్యము, సత్యం, సత్యం. ఇది అర్థం చేసుకోక మీరు ఇంకేదో మాయబడి ఏదో మతం అని ఇంకేదో అని పోవడం కాదండి, తప్పది. ఈ ప్రపంచంలో జరిగిన యుద్ధాలలో 99% నీ దైవం గొప్ప, నా దైవం గొప్ప అన్న విషయంలో జరిగినాయట. అనవసరంగా పోకండి అందులోకి, మతాల విషయంలో పోకండి. గురువు నా గురువు గొప్ప, నీ గురువు గొప్ప అనే యుద్ధాలు జరిగినవి. అది కూడా కరెక్ట్ కాదు. అందుకే గురువు ఆవశ్యకత లేదు. ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభే గురువు అందరికీ. అలానే గురువు అని నేను చాలాసార్లు చెప్తున్నా. మీకు నాకు అందరికీ ఆయన గురువు. నా ద్వారా ఎవరైతే తాని నామం పలుకుతారో వారికి కూడా దత్తప్రభే గురువు. నేను కాదు, నేను ఒక సేవకుని మాత్రమే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇదే అర్థం చేసుకోండి. ఆయనే గురువు. అదే నార్మల్ గురువు, భౌతిక గురువు తీసుకుంటే ఏం జరుగుతుందో వీడియోలు వస్తున్నాయి యోగ జ్ఞానంలో, అది వినండి, అర్థమవుతుంది. ఆ వీడియో వీక్షించండి. అదే ఎక్కువ ప్రేమ పెరిగి నా గురువు గొప్ప, నేను గొప్ప, నా వల్ల గొప్ప, నా గురువు గొప్ప 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 అని పోయి ఒక మతం క్రియేట్ అవుతుంది. ఈ నా మతం గొప్ప అని వస్తుంది. వచ్చింది లేదు, పోయింది లేదు. నీకు పోయింది గురువు దగ్గర పోయి ఆధ్యాత్మిక జ్ఞానం పొంది మంచి ఉత్తమ గతులు, ఉత్తమ జన్మలు పొందే కొరకు ప్రయత్నం చేయాలి. ఈ జన్మ సార్థక జన్మ కారణాలు మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఇది విడిచిపెట్టి నా గురువు గొప్ప, నా సమూహం, నా మతం, నా కాలనీ, నా ఏరియా, నా కులం గొప్ప అని కొట్లాడి 99% యుద్ధాలు చేసినట ప్రపంచంలో. ఇట్లా ఉంది. మరిగా ఈ విషయంలోనే గురువుతోని మీకు పని లేదు. భౌతిక గురువుతో పని లేదు. ఆయనే పరమాత్ముడే దత్తప్రభే గురువు అందరికీ. ఆయననే గురువు అనుకొని మీరు చేసే ప్రయత్నంలో గురువు ఎన్నటికి వెళ్ళాడు కదా. ఈ ప్రాక్టికాలిటీ లేదు, ప్రేమ లేదు, నీకు కనిపిస్తుంది దత్తార్పణ. ఆయన అంత అదృష్టం కనిపించే స్థాయికి మీరు వెళ్ళినప్పుడు 26 దైవిక లక్షణాలు వచ్చినట్టే. అప్పుడు ఎవరి మీద కోపం రాదు. ఈ గురువు చెప్పే జ్ఞానం పూర్తి మీకు అర్థమైంది అనుకుంటే మీరు ఆధ్యాత్మిక మార్గం ఉన్నవారైతే 26 దైవిక లక్షణాలు మీకు అలవడాలే. అంటే ఆ గుణాలు రావాలి. ఆ గుణాలు ఏంటివి? నిర్భయత్వం, నిరహంకారము, ఒకరి ద్వేషం లేకపోవడము, ఎవరిని అశాంతి గురి చేయకపోవడము, ఎవరి గురించి చాడీలు చెప్పకపోవడం, ఇవన్నీ ఉంటాయి 26 లక్షణాలు. మరి అవి ఉన్నవారు గొడవ ఎందుకు చేసుకుంటారు? యుద్ధాలు ఎందుకు చేస్తారు? మరి అవి లేవన్నట్టే కదా. అవి అలవడతలేవు, మీరు సరైన జ్ఞానం పొందుతలేరు అని అర్థం. లేదా అర్షవర్గాలకు బలైపోయింది. ఆ గురువు కరెక్ట్ అయిపోయింది కావచ్చు. మీకు ఆయన వెళ్ళినాక, ఆయన శరీరం విడిచిపెట్టినాక మీకు అత్యుత్సాహంతో అహంకారం వచ్చేస్తుంది, నా గురువు గొప్ప అని. అత్యుత్సాహంతో ఆ అహంకారం మళ్ళీ అర్షవర్గాల్లోనే అయిపోతారు కదా. దిగిపోయి టప్మని కింద పడిపోతారు. అక్కడ ఈ మతాలు సృష్టించబడ్డాయి. నా మతం గొప్ప, గురువు గొప్ప, గురువు గొప్ప, గురువు గొప్ప పోయి నా సమూహం గొప్ప అని అయిపోయి నా మతం గొప్ప. ఇట్లా వచ్చి యుద్ధాలు స్టార్ట్ చేసుకున్నావు. నువ్వు వచ్చింది ఆధ్యాత్మిక మార్గంలో బాగుపడే కొరకు వచ్చినావా? ఇదేం పని? నువ్వు జన్మ తీసుకున్నాడు ఎందుకు? ఇందుకా కాదు కదా. ఒకరిని పరిశ్రమ చేసే, ఒక ఆత్మను ద్వేషించే అధికారం, ఒక ఆత్మను బాధించే అధికారమే లేదు, ఏ ఆత్మకు లేదు. వీలైతే వారికి సన్మార్గం చూపెట్టే జ్ఞానం ఇచ్చే అవకాశం ఉంది, అంతకుముందు వేరే ఏం లేదు, బాధించే అధికారమే లేదు. ఇలా ఉంటుందండి. జాగ్రత్తగా అర్థం చేసుకుని గురువు ఆ పరమాత్ముడే, ఆ దత్తప్రభే ఆయన గురువుగా భావించి పూర్తిగా సమర్పణ భావంతో ఉంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని నా మతము, మతాలు అని అనవసరంగా పోయి ఈ దూషణలు చేసి కొన్ని కోట్ల జన్మలు కూడా తీరని పాపకర్మలు క్రియేట్ చేసుకోకండి. ఇది దత్తప్రభు చెప్పిన విషయం. జాగ్రత్తగా దత్తప్రభు పాదాలు పట్టుకొని ముందుకెళ్ళండి. ఈ వీడియోలు ఇంతమంది వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు దత్తప్రభులకు కోటి సాష్టంగా దండ ప్రమాణాలు కోటి కృతజ్ఞతలు. జై గురుదేవ దత్త. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.